మనతో మాట్లాడడానికి వింగ్ కమాండర్ జగన్మోహన్ రాజు గారు లైన్ లో ఉన్నారు. నమస్తే సార్. నిజానికి చాలా దురదృష్టమైన సంఘటన. ఈ సంఘటనకు సంబంధించి మీరేమంటారు? చాలా చాలా దురదృష్టం అమ్మా. ఇన్ ద లాస్ట్ 38 years of my aviation life ఇలాంటి యాక్సిడెంట్ అసలు వినలేదు. చూడటం మన దురదృష్టమే. చాలా చాలా సాడ్. An aircraft which is ready to travel for the next 8 to 10 hours of safe flying across oceans all the way from Ahmedabad to London with కొన్ని నిమిషాల్లోనే ఇలా క్రాష్ అయింది అంటే అసలు చాలా చాలా ఊహించలేని పరిస్థితి. అసలు ఏం జరిగిందని అంటే మీరు అనుకుంటున్నారు? అంటే ఇట్లాంటి ప్రమాదాలు అసలు ఎందుకు జరుగుతూ ఉంటాయి? అది కూడా స్టార్ట్ అయిన కొంత సమయంలోనే, అంటే కనీసం పైలట్ ఆలోచించుకునే సమయం కూడా దొరికుండదు అని అంటున్నారు. ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు సార్? ఐఎమ్ సారీ అమ్మా, ఐ విల్ డెఫినెట్లీ నాట్ హజార్డ్ అ గెస్. ఈ టైంలో స్పెక్యులేట్ చేయటం విత్ సో మచ్ ఆఫ్ లాస్ ఆఫ్ లైఫ్ చాలా చాలా తప్పు అవుతుంది మన వైపు నుంచి. ఎందుకంటే ఎంతమంది ఇప్పుడు ఈ టైంలో ఎలా బాధపడుతున్నారు అనేది మనం ఊహించని కూడా లేము. అలాంటి పరిస్థితిలో ఇలా అయి ఉంటుంది అలా అయి ఉంటుంది అంటాం కరెక్ట్ కాదేమో. బట్ అదర్వైజ్ ఎనీ ఎయిర్క్రాఫ్ట్, ఈ ఎయిర్క్రాఫ్ట్ అని కాదు కానీ ఎనీ ఎయిర్క్రాఫ్ట్ ఇమీడియట్లీ టేక్ ఆఫ్ అవ్వగానే మేడే కాల్ ఇస్తున్నది అంటే రెండు మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయమ్మా. ఒకటి, ఇంజిన్స్ థ్రస్ట్ ఇవ్వకపోవటం. మనం ఏదైతే దేని పవర్తో మనం నేల మీద నుంచి గాల్లోకి దూసుకెళ్తామో అది పవర్ ఇవ్వకపోతే, ఒకటి థ్రస్ట్ అంటారు. థ్రస్ట్ నుంచి డెవలప్ చేసిన థ్రస్ట్తో నేల మీద అది పరిగెత్తి వింగ్స్తో లిఫ్ట్ జనరేట్ అయ్యి ఆ జనరేట్ అయిన లిఫ్ట్ని డైరెక్ట్ కంట్రోల్ సర్ఫేసెస్తో కంట్రోల్ చేసుకొని మనం నేల మీద నుంచి గాల్లోకి ఎగురుతాం. ఓకే. ఏ కారణం వల్ల ఆ థ్రస్ట్ లేకపోతే ఆ కంటిన్యూస్ లిఫ్ట్ రాదు, యాక్సలరేషన్ ఉండదు, లిఫ్ట్ రాదు. లిఫ్ట్ రాకపోతే మళ్ళీ విమానం కిందకి రావాలి. రెండోది, ఇంటర్నల్లీ సిస్టమ్స్ కానీ ఆటోమేషన్ కానీ కంట్రోల్ సర్వీసెస్ కానీ పైలట్ కంట్రోల్లో లేకపోవడం. మూడోది, ఎక్స్టర్నల్ ఫోర్సెస్, అంటే మన వెదర్ అవ్వచ్చు, వాతావరణం అవ్వచ్చు. దాంతోపాటు ఒకవేళ బర్డ్ హిట్ ఏదైనా అయింది అనుకోండి, అప్పుడు రెండు ఇంజిన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు ప్లస్ కంట్రోల్ సర్ఫేసెస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇలాంటి ఎక్స్టర్నియస్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. వీటి మూలాన ఎయిర్క్రాఫ్ట్ అనేది ఎగరాల్సింది మళ్ళీ కిందకి రావడానికి ఫోర్స్ అవుతుంది. ఈ ఈ పరిస్థితిలో ఏమైంది అనేది వెరీ వెరీ డిఫికల్ట్ టు సే, బికాస్ ఫ్రమ్ ద విజువల్స్ దట్ ఆర్ సీన్ మనకి క్లియర్గా ఏది తెలియట్లేదు. కానీ ఒక్కసారిగా క్రాష్ అవ్వగానే మనకి అంటే ఇట్లా పడిపోతున్నట్టుగా కనిపించడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఏం జరిగింది అని చెప్పుకోవడం అంటే ఇప్పుడు అసలు ఎవరు చెప్పలేకపోతున్నారు. అంటే ఒక్కసారిగా సడన్గా చాలా భారీ ఎత్తున మంటలు కూడా రావడం చూసాం కదా సార్. అది ఆటోమేటిక్ అమ్మా. ఎప్పుడైతే విమానం నేల మీద టచ్ అవుతుందో అన్కంట్రోల్డ్గా ఆ ఫ్యూల్ ట్యాంక్స్ అన్నీ కూడా రప్చర్ అయిపోతాయి. అండ్ ఫ్యూల్ ఇప్పుడు నెక్స్ట్ 10 to 14 hours ఈ ఎయిర్క్రాఫ్ట్ వుడ్ హ్యావ్ బీన్ ఎయిర్బార్న్. అంటే టన్స్ అండ్ టన్స్, థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ విల్ బీ ఆన్ బోర్డ్. అంత ఫ్యూల్ కూడా ఒక్కసారి ఎక్స్పోజర్ అయ్యేసరికి అంత పెద్ద మంట రావటం, ఆ పొగ అంతా రావటం దాని మూలానండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ బాంబ్. ఇట్ ఈస్ లైక్ ఎ ఫ్యూల్ బాంబ్ అండి. అంటే ఇప్పుడు జనావాసాలు మామూలుగా ఇట్లాంటి యాక్సిడెంట్స్ మనం ఈ గతంలో చూసినప్పటికీ కూడా కొంచెం అంటే దూరంగా జరిగిన ఇన్సిడెంట్స్ చూసాను తప్ప, ఇప్పుడు ప్రజలందరూ అంటే చాలా దగ్గరగా జనాలు ఉండే చోట పడడం వల్ల కూడా ఇది చాలా పెద్ద లాస్ అని అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. ఇది అన్నీ కూడా ఇప్పుడు మనం బేగంపేట ఎయిర్పోర్ట్ చూసాము. బేగంపేట ఎయిర్పోర్ట్లోంచి ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయితే చుట్టూరు ఒక ఇంచు కూడా లేకుండా ఇమీడియట్లీ జనావాసం ఉంటుందండి. కానీ కొత్త ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసినప్పుడు ఎక్కడ ప్లాన్ చేశారు? ఆల్మోస్ట్ 40 kilometers అవుట్. బయట సేఫ్గా ఉండే జోన్లో దాని చుట్టూరు ఎక్కువ డెవలప్మెంట్ లేకుండా
హ్యూమన్ హ్యాబిటేషన్ లేకుండా హై రైజ్ స్ట్రక్చర్స్ రాకుండా జాగ్రత్త పడి అక్కడ కట్టారు. అలాగే ప్రతి చోట వెన్ దెర్ ఇస్ ఎ న్యూ డెవలప్మెంట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. కానీ ఆల్రెడీ డెవలప్ అయిన సిటీస్లో ఓల్డ్ ఎయిర్పోర్ట్స్ ఆపరేషన్స్ కంటిన్యూ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతాయండి. దీస్ ఆర్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ పార్ట్స్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్ అండ్ డెవలప్మెంట్. అంటే మామూలుగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం చాలా అంటే సిటీకి దూరంగా చూస్తుంటాం కదా, ఇక్కడ అంటే ఇంత ఫాస్ట్గా జరగడానికి అంటే మీరేమైనా చెప్పగలరా? అంటే ఇంత ఫాస్ట్గా జనావాసాల్లోనే కొంచెం మామూలుగా పైలట్కి ఆలోచించుకునే టైం ఉన్నా కూడా కొంచెం తన కంట్రోల్లో ఉన్నా కూడా వేరే రకంగా ఉండేదంటారా? అసలు దీని గురించి ఐ విల్ నాట్ ఈవెన్ హజర్డ్ ఎ గెస్ అమ్మా. ఎందుకంటే ద పర్సన్ టిల్ వి గెట్ యాక్సెస్ టు the cockpit voice recorders, to flight data recorders, to engine performance parameter monitoring, చాలా ప్రాసెసెస్ ఉన్నాయి. అన్నీ కూడా డెఫినెట్లీ చాలా త్వరలోనే మనకు వస్తాయి. అవన్నీ వచ్చాక ఎవరన్నా దీని గురించి మాట్లాడితే బాగుంటుందేమో. అప్పటిదాకా మనం ఇంత లాస్ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు, ఇంత విషాదం మన చుట్టూరు ఉన్నప్పుడు, ఒక్కొక్కరికి ఒక బాధ ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంకో బాధ మనం తెలియకుండా బాధ జనరేట్ చేయకూడదేమో అనిపిస్తున్నది నాకైతే. కరెక్ట్ అండి. అలాగే జగన్మోహన్ రాజు గారు ఇంత పెద్ద సంఘటన, ఇంత పెద్ద దురదృష్టమైన ఘటన విమానాలకు సంబంధించి, ఫ్లైట్స్కి సంబంధించి ఇండియాలో ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు ఉన్నాయా? రీసెంట్ పాస్ట్లో అయితే లేదమ్మా. ఇందాక కూడా అన్నాను కదా, మై 38 years ఆఫ్ ఏవియేషన్ లైఫ్లో నేను ఇలాంటి యాక్సిడెంట్ అసలు ఐ హ్యావ్ నాట్ సీన్ ఆర్ హర్డ్. లాస్ట్ మేజర్ లాస్ ఆఫ్ లైఫ్ మనకి ఇండియాలో అయింది దాద్రీలో. 2 విమానాలు గాల్లో ఒకటి లెవెల్ క్లియరెన్సెస్ కన్ఫ్యూజన్ మూలాన బోత్ స్ట్రక్ ఈచ్ అదర్ అండ్ లార్జ్ ఒక కార్గో ప్లేన్ విత్ అదర్ ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ ఢీ కొట్టుకొని మేజర్ లాస్ ఆఫ్ లైఫ్ అయింది. దాని తర్వాత 1 or 2 ఆన్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అయ్యేటప్పుడు మనకి కొచ్చిన్లో ఒక యాక్సిడెంట్ ఇలాంటివి అయినాయి. కానీ ఐ డోంట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్ అవుతున్న ఎయిర్క్రాఫ్ట్ ఇలా యాక్సిడెంట్ అవటం ఇస్ నాట్ హ్యాపెన్. ఇంటర్నేషనల్ డిపార్చర్కి అది కూడా. ఇలాంటి సంఘటనలలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అంటే ఆల్మోస్ట్ మీరు అన్నారు ఒక కైండ్ ఆఫ్ ఆయిల్ ఫ్యూయల్ బాంబ్ అనేసి. సో ప్రమాదాలు అంటే నష్టం ఎంత మేర జరిగే అవకాశం ఉంటుందంటారు? ఐ కెనాట్ ఇమాజిన్ అమ్మా, బికాస్ విజువల్స్ కొన్ని అక్కడెక్కడ చూశాను. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ ఆ ఏరియాలో ఎంత హ్యాబిటేషన్ ఉంది, ఏముంది. ఒక మెడికల్ కాలేజ్ మీద తగినట్టు వినిపిస్తున్నది చెప్పారు. అక్కడ ఆ టైంలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏంటి, ఆ మెడికల్ కాలేజ్లో అటాచ్డ్ హాస్పిటల్స్లో ఏమైనా అయినాయా, లేకపోతే ఆ చుట్టూరు ఉన్న ప్రాంతంలో ఎంత జనాభా ఉండుండొచ్చు అనేది ఇవన్నీ మనకి తెలియని విషయాలు. కాబట్టి ఐ కెన్ ఓన్లీ హోప్ అండ్ ప్రే దట్ maximum number of people who could have been evacuated after the accident, సిటీ లోపలే అయింది కాబట్టి ఎంతో తొందరగా వీలైతే అంత తొందరగా ఎవరికన్నా ఒకవేళ ఛాన్స్ ఉంటే సర్వైవల్కి వాళ్ళని ఏ హాస్పిటల్కో లేకపోతే మెడికల్ కేర్ సెంటర్కో తీసుకెళ్ళగలిగితే అట్లీస్ట్ మేబీ సమ్ పీపుల్ వుడ్ లివ్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ జగన్మోహన్ రాజు గారు.